ట్రేడింగ్లో ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి? ట్రేడింగ్లో ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా ఫాస్ట్గా మూవ్ అవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే ఈ టైంలో మనం ఎమోషన్స్ కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎమోషన్స్ వల్ల ఏంటంటే మనం తీసుకునే డెసిషన్స్ కూడా ఎక్కువ లాసెస్కి లీడ్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అంటే సింపుల్గా కొన్ని స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ముందు మనం మంచి ట్రేడింగ్ ప్లాన్ అయితే రెడీ చేసుకోవాలి. ఆ ట్రేడింగ్ ప్లాన్ని మీరు ఫాలో అవ్వడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ట్రేడింగ్ ప్లాన్ లేకుండా మనం ట్రేడింగ్ చేయడం వల్ల ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే స్టాప్ లాస్ ఆర్డర్స్ని మీరు కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. ఇవి ఏంటంటే లాసెస్ని మనం లిమిట్ చేయడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. స్టెప్ నెంబర్ 3 స్ట్రెస్. మీరు బాగా స్ట్రెస్ అయిపోయారు అనుకోండి, కొంచెం బ్రేక్ తీసుకోవాలన్నమాట. స్క్రీన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, లేదంటే వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మైండ్ని ఫ్రెష్గా చేయడానికి మీరు కొంచెం ప్రయత్నించాలన్నమాట. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తే కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. సో పేషెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ట్రేడింగ్లో కాన్ఫిడెన్స్గా అండ్ స్ట్రెస్ లేకుండా మీరు ట్రేడ్ చేసుకోగలుగుతారు అన్నమాట.